కస్వి ప్రధాన పాత్ర పోషించిన నటించిన చిత్రం చిట్టి పొట్టి. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఆదివారం యూనిట్ సభ్యులు ఏలూరు ఎస్విసి థియేటర్లో చిట్టి పొట్టి చిత్రం వీక్షించారు. ప్రేక్షకులతో కలిసి కొద్దిసేపు చిత్రాన్ని తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకులు భాస్కర్ యాదవ్ దాసరి మాట్లాడారు. సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పారు. విడుదలైన ప్రతి చోట మంచి టాక్ వినిపిస్తుందని అన్నారు. రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. హీరో రామ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన చిత్రం, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని చెప్పారు. గతంలో అమృత సినిమాలో నటించానని, ఇది తన రెండో చిత్రమని అన్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రామ్. ఈరోజు ఏలూరు వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను ఏలూరుకి. ఇక్కడ జనాలు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. ఇప్పుడు ఒక మిత్రుడు అంటున్నాడు, మీరు చూడడానికి మా ఏలూరు అబ్బాయిలా ఉన్నారని. సో అంత ఓన్ చేసుకున్నారు. సో చాలా మంచి విషయం అది. సో సినిమా చూసిన అందరూ బయటకు వచ్చిన లేడీస్ అయితే చాలామంది ఏడుస్తున్నారు. ఏడ్చి దగ్గరకు వచ్చి మా పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బాబు, చాలా మంచి సినిమా తీశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంది. పిల్లల్ని తీసుకొని వచ్చాము మేము. పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా తీశారు మీరు, చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. సో ఇలాంటి సినిమాలు మళ్ళీ తీస్తాము, మీ అందరి దగ్గరికి వస్తాము. ప్రత్యేకంగా ఏలూరు ప్రజలకి, ఈ మీడియా మిత్రులందరికీ మీరందరూ మీ టైం స్పెండ్ చేసి మా దగ్గరకు వచ్చి మా స్పందన కూడా తీసుకునేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మీ రామ్. ఈరోజు 27వ తారీఖు నాడు 80 థియేటర్లు రిలీజ్ చేశాం. రేపటి నుంచి థియేటర్స్ పెరుగుతున్నాయి. రేపటి నుంచి ఒక 25 థియేటర్లు పెరుగుతున్నాయి. మాకు రేపటి నుంచి 105 థియేటర్లు పెరుగుతున్నాయి. పబ్లిక్ అంతా కూడా చాలా రోజుల తర్వాత ఒక అన్నా చెల్లెల సినిమా, గత దశాబ్దం తర్వాత ఎప్పుడు రాలేదు. అన్నా చెల్లెల అనుబంధంని చూపిస్తూనే మన చెల్లెలు, మన మేనత్త, మన తాత వాళ్ళ చెల్లెలు, మన నానమ్మ వాళ్ళ అన్నయ్య, ఒక చిన్నప్పుడు ఉన్నటువంటి అన్న చెల్లెల అనుబంధం మధ్యలో మేనత్తగా మారిన తర్వాత ఎలా మన పుట్టింటితో ఉన్న ఎమోషన్ని కోరుకుంటుంది, తాతయ్య వాళ్ళ చెల్లెల్లా మారిన తర్వాత ఈ పుట్టింటికి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాలు చాలా హృదయానికి హత్తుకునేలాగా అందరూ మేము చేశాము. అందరూ అదేవిధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా సోదరుమణులు అయితే వాళ్ళ ఓన్ జీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మా పుట్టింటి ఎమోషన్స్ని చాలా రోజులు మేము చెప్పినటువంటి దాన్ని కూడా సినిమా ద్వారా చెప్పారని. రేపటి నుంచి ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి. అలానే ఏలూరులో కూడా ప్రజలందరూ రేపటి నుంచి కూడా అందరూ చూడాలి. ఫ్యామిలీ సినిమా, ఒక క్లీన్ సినిమా, కుటుంబం అంతా కలిసి చూసే చిత్రాలు తక్కువ వస్తున్నాయి. మరి ఈరోజు మా సినిమాకి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని ఈ ఇండస్ట్రీలో హైదరాబాద్లో అంతా అన్ని చోట్ల ఇంకా మరింత ఊపు వస్తుంది ఫ్యామిలీ సినిమాలు రావడానికి. ఏలూరు ప్రజలందరూ కూడా రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున వచ్చి మా సినిమాని వీక్షించాలా, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను.